కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఈయన హరీష్ గారు డెఫినెట్లీ లాస్ట్ వరకు ఉంటారు అండ్ డెఫినెట్లీ ఆయన ప్లేయింగ్ చాలా బాగుంది. అండ్ ఆయన చూసుకుంటే సడన్గా డల్ అయిపోయారు ఆఫ్టర్ సెకండ్ వీక్ తర్వాత. ఆయన ఫుడ్ నేను తిన్నాను చెప్పడం, ఆ డల్ అయిపోయేసరికి అక్కడి నుంచి ఆయన గేమ్ కొంచెం టర్న్ అయింది. తర్వాత అగైన్ మీరు వీడియో కాల్లో చెప్పడం, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పడం, అది విన్న తర్వాత ఆయన ఇంకా గేమ్ పెరుగుతుంది అనుకున్నాం, కానీ సడన్గా డల్ అయిపోయింది. ఎందుకు ఆయన అంత డల్ అయిపోయారు? ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్ళినప్పుడు ఆయన మీరు అగ్ని పరీక్షలో కూడా చూస్తుంటే మీరు ఆయన ఒక మాట ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, ఏంటిదంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ గివ్ మీ ఏ ఛాన్స్ దట్స్ ఫైన్ బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్. సో అక్కడ ఆ మాటతో అర్థమైపోతుంది ఆయన ఎంత సీరియస్ అబౌట్ హిస్ క్యారెక్టర్ అనేది. నాకు నోరు ఉంది అనేస్తాను అని అంటే తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి, రైట్? సో ఇప్పుడు ఆవిడని అడగలేదు, ఎవరు నాగార్జున సార్ అడగలేదు, అడగకపోయినా కూడా ఆవిడ లేగిసి ఆడవాళ్ళని ఇట్లా చూస్తారనేసేసి అన్నప్పుడు అసలు విషయం ఏం జరిగింది, ఎవరు దాన్ని రేస్ చేశారు, అసలు ఎందుకు వచ్చింది అని ఇవన్నీ ఏం మాట్లాడుకోకుండా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేయడం చాలా ఈజీ. ఇప్పుడు అలా అనుకుంటే ఐ గాట్ 100 ఆఫ్ పాయింట్స్. నేను ఈ 30 డేస్లో చూసింది సంజనా గారి గురించి నేను బయటికి మాట్లాడలే, అట్లీస్ట్ నేను చూసింది 100 ఆఫ్ పాయింట్స్. అవి చెప్తే అసలు ఇజ్ ఇట్ ఆమె ఒక సెలబ్రిటీ అయి ఉంటే అవునా అంటే అన్ని పాయింట్స్ నేను నోటీస్ చేశాను ఆమె విషయంలో. ద కైండ్ ఆఫ్ హైజీన్ షీ మెయింటైన్, ద కైండ్ ఆఫ్ సరౌండింగ్ షీ మెయింటైన్ అట్ హోమ్ అనేది. సో అది హౌస్ మేట్స్ కూడా మాట్లాడుకున్నారు ఆల్మోస్ట్. సో తను అలా ఉండి ఒకళ్ళని మీద ఏలెత్తి చూపించడం అనేది, సో అది ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎలిగేషన్. క్యారెక్టర్ అసాసినేషన్ ఫస్ట్ వీక్లో మాట్లాడింది కానీ, తర్వాత సెకండ్ వీక్స్లో మాట్లాడింది, థర్డ్ వీక్స్లో మాట్లాడింది కానీ. సో షీ గాట్ ఎ హ్యాబిచ్యుయేటెడ్ టు అంటారు కదా నోరు పారేసుకోవడం కైండ్ ఆఫ్ థింగ్. సో యాక్చువల్గా జనరల్గా అయితే ఇప్పుడు ఆడ కాదు మగ కాదు బయట ఉంటే మాత్రం యాక్చువల్గా దానికి రిటైర్డ్ కరెక్ట్గా ఇచ్చేస్తారు.